అట్లాగే కేసినేని వ్యాఖ్యల్లో చూసుకుంటే విజయవాడ అనేది రియాలిటీ, అమరావతి ఓ కళ అన్నారు. దీని వెనుక అర్థం ఏంటంటారు? ఆయన ఎక్కడుండి మాట్లాడాడు అనేదే అర్థం, ఇంకేముంది అక్కడ? ఎక్కడుండి మాట్లాడాడు? ఎక్కడుండి మాట్లాడాడు? ఆయన సీఎం ఆఫీస్లో ఉండి మాట్లాడాడు. సీఎం ఆఫీస్ ఎక్కడుందమ్మా? అమరావతిలోనేగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్స్లోనేగా ఉంది, అంతేగా? సో ఎక్కడుండి మాట్లాడితే మరి ఆయన ఉన్న ప్లేస్ని ఆయన కళ అంటున్నాడంటే మరి ఆయన ఏ కళలో బతుకుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మరి ఆయన నిలబడి ఉన్నటువంటి భూమినే కళ అంటున్నాడు ఆయన, ఇంకా ఆయన ఏ కళలో బతుకుతున్నాడు? అండ్ అసలు మీరు ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదమ్మా. కేసినేని నాని గారి వ్యాఖ్యల్ని మీరు ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నారు? ఎందుకంటే నేను అదే అన్న, సీరియస్గా ఎట్లా తీసుకుంటారు? మీరు వెళ్ళిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదా మీకు? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి అబద్ధాలు మాట్లాడకుండా, దొంగ మాటలు మాట్లాడకుండా, బూతులు తిట్టకుండా అవతల వాళ్ళని బయటకు వస్తాడనుకుంటారా మీరు? సావాస దోషం ఆల్రెడీ అంటిపోయింది ఆయనకి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ చూస్తారమ్మా ఆయన, ఇంకా ఎక్కువ. ఇప్పుడు అక్కడ మీరు ఆల్రెడీ కొడాలి నానిని చూశారు, పేరు నానిని చూశారు, ఇంకో నాన్న యాడ్ అవుతాడు. అక్కడ ఉన్న నాన్నలోకి ఇంకో నాన్న యాడ్ అవుతాడు. అంతకుమించి ఏం జరుగుతుంది? అంతే. పాత ఏమంటారంటే ఇక వాళ్ళు మాట్లాడే మాటలు సరిపోవట్లేదు, ఇప్పుడు ఈయన తీసుకెళ్ళి ఇంకో 4 మాటలు మాట్లాడిస్తారు. కాకపోతే మీరు అందరికీ గుర్తుండాలి, మన అంబట్రాయుడు అనే క్రికెటరు 10 రోజుల్లోనే అక్కడ నిజస్వరూపం తెలిసిపోయి బయటకు వచ్చాడు. అసలు ఎందుకు ఇలా జరిగిందంటారు? ఇప్పుడేమో జనసేనలోకి చేరుతారన్న వార్తలు కూడా వస్తున్నాయి. నేను ఒకటి చెప్తాను వినండి, అంటే మంచిది కాదేమో కానీ వైఎస్ఆర్సీపీలో అంబటి రాంబాబు లాంటి అరగంట జనాలు ఉండగలుగుతారు, కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉండగలుగుతారు? ఒక ప్రొఫెషనల్ నుంచి వచ్చిన అతను. అండ్ ఆల్సో ఇవాళ చూడండి మీరు, వైఎస్ఆర్సీపీలో ది మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ డాక్టర్ సంజీవ్ కుమార్ గారు కర్నూలు ఎంపీగా ఉన్నారు. ఆయన రిజైన్ చేస్తారు. అయ్యా ఇక్కడ బీసీలకి న్యాయం జరగట్లేదు, మమ్మల్ని చులకనగా చూస్తున్నారు. మీరు గమనించండి, ఒక మాట, చులకనగా చూస్తున్నారు. ఎందుకంటే దీనికి నేను రీజనింగ్ ఏం చెప్తానంటే, నిన్న వైఎస్ఆర్సీపీ మెయిన్ పేజ్లో ఒక పోస్ట్ పడిందమ్మా. అందులో వాళ్ళు ఎలా ఎనక్డేట్ చేశారంటే, తెలుగుదేశం నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళేమో ఏనుగులుట, వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశానికి వచ్చే వాళ్ళేమో చీమలట. అంటే వాళ్ళ పార్టీ నుంచి మా పార్టీలోకి ఎవరు వస్తున్నారమ్మా? ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎమ్మెల్సీలు వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు, అవునా? అంటే వాళ్ళ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు కదా, వాళ్ళందరూ వాళ్ళకి చీమల కింద లెక్క. అంటే అక్కడ ఎవరికి గౌరవం లేదనేటువంటిది వాళ్ళే చెప్తున్నారు కదా, సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. అండ్ వాళ్ళే చెప్తున్నారు, పార్టీ కూడా చెప్తోంది మాకు ఎవ్వడి మీద గౌరవం లేదని చెప్పి. సో ఇంకేం కొత్తగా మనం మాట్లాడతాం అక్కడ? సో ఇట్ ఈస్ మనం అసలు, అంటే నేను ఎందుకు మిమ్మల్ని అంటున్నా అంటే, పార్టీలో ఎమ్మెల్యేకి అంబట్రాయుడు బయటకు వచ్చేసారు అనుకోవచ్చు అంటారు. అంతే కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను చెప్తున్నాను చూడండి, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అనుకుంటా, ఆయనే చెప్పాడు నన్ను తిట్టనని చెప్పేశానని చెప్పాడు. ఇంకేం చెప్తాం? అక్కడ నేను చెప్తున్నా కదా, అక్కడ బేసిక్ క్వాలిఫికేషన్ ఒకటే. నీకు ఎంపీ పదవి రావాలన్నా, ఎమ్మెల్యే పదవి రావాలన్నా, టికెట్లు రావాలంటే నీకు కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటయ్యా అంటే, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాలి, లోకేష్ గారిని బూతులు తిట్టాలి, పార్టీని బూతులు తిట్టాలి. ఆ క్వాలిఫికేషన్ ఎవరికుంటే వాళ్ళకి అక్కడ సీట్లు వస్తాయి, టికెట్లు వస్తాయి. కేసినేని నాని గారికి చాలా మెండుగా ఉన్నాయి ఆ క్వాలిటీస్. ఆ మెండుగా ఉన్న క్వాలిటీస్ని రేపు అక్కడ మెండుగా వాడతాడు ఆయన, ఏమీ కాదు. అలాంటి వాళ్ళని 100 మందిని 1000 మందిని చూసాం. హీల్ బీ అనదర్ పర్సన్ లైక్ దాట్.